హాయ్ గాయ్స్, ఇట్స్ రాజు హే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ఇంటి దగ్గర నుంచే మీరు పేపర్స్ కానీ రికార్డ్స్ కానీ కొన్ని రకాల డాక్యుమెంట్స్ కానీ మీ హ్యాండ్ రైటింగ్తో రాస్తూ మీరు డబ్బులు ఎట్లా ఎర్న్ చేయాలో చెప్తా. అండ్ మెయిన్గా ఈ వీడియో అయితే ఎవరైతే స్టడీ అయిపోయి ఇంట్లో ఉంటున్నారో అండ్ హౌస్ వైఫ్స్ కానివచ్చు అండ్ ఎవరైతే స్టడీ అయిపోయి ఖాళీగా ఉంటూ ఇంట్లో నుంచి పార్ట్ టైం వర్క్ చేస్తూ డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో పర్ఫెక్ట్గా యూజ్ అవుద్ది. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళలో ఎవరైతే స్టడీ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళ జాబ్కి అప్లై చేసుకొని ఒకవేళ వాళ్ళకి ఇట్లా సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళలో పార్ట్ టైం జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ జాబ్ అనేది మనకి జస్ట్ రికార్డ్స్ కానీ పేపర్స్ కానీ కొన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. జస్ట్ వాటిని రాయాల్సి ఉంటుంది అంతే. మనకి ఎట్లాంటి సిస్టమ్ వర్క్స్ కానీ మొబైల్లో వర్క్స్ కానీ ఎట్లాంటివి అయితే ఉండవు. ఓన్లీ ఆఫ్లైన్ వర్క్ మనం జస్ట్ మన హ్యాండ్ రైటింగ్తో మన చేతి రాస్తతో రాస్తే సరిపోతుంది. అండ్ ఈ జాబ్కి ఎట్లా అప్లై చేయాలనే ప్రాసెస్ అండ్ ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి వర్క్ ఎట్లా ఉంటుంది అండ్ సాలరీ ఎట్లా ఉంటుంది అండ్ మనకి పేమెంట్ అనేది ఏ రూపంలో వస్తుంది. సో ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ని అయితే మన నోటిఫికేషన్లోకి వెళ్ళి అయితే చూసుకుందాం. సో గాయ్స్, మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చిన. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లాంటి వెబ్సైట్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైటింగ్ జాబ్స్, రికార్డ్స్, ఆర్టికల్స్, నోట్స్, జాబ్స్ అని చెప్పి అయితే ఇక్కడ ఉంది. సో గాయ్స్, ఇక్కడ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్స్ అనేవి మనకి లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనల్ని ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కంపెనీ వాళ్ళకి ఒక 100 మెంబర్స్ వాళ్ళకి రాయడానికి అయితే కావాల్సి ఉంటారు అనుకోండి. సో దీనికైతే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1000 5000 అప్లికేషన్స్ వస్తాయి. అప్లికేషన్స్ వచ్చినాక వాళ్ళకి కావాల్సిన 100 మెంబర్స్ని మాత్రమే 100 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన 100 మందిని షార్ట్ లిస్ట్ చేసుకున్నాక మనకి ఈ వెబ్సైట్ అనేది పనిచేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఇది వ్యాలిడ్ అయితే కాదు. సో దానికైతే నేను ఏం చేయలేను, నా బాధ్యత అయితే ఉండదు. సో ఇవాళ అయితే ఈ వెబ్సైట్ యాక్టివ్గా ఉంది, నిన్న కూడా యాక్టివ్గా ఉంది, బట్ నేను వీడియో చేయడం అయితే వీలుగా లేదు. అండ్ రేపు కూడా యాక్టివ్గా ఉండొచ్చు అండ్ ఎల్లుండి యాక్టివ్గా ఉండకపోవచ్చు. సో దీని గురించి ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ జాబ్స్ అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేము. సో మీకు ఖచ్చితంగా ఇట్లాంటి రైటింగ్ కానీ రికార్డ్స్ రాస్తూ డబ్బులు ఏం చేయాలనే ఇంట్రెస్ట్ ఇట్లా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి జస్ట్ మీకు 2 minutes మాత్రమే పడుతుంది అంతే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు, మీ రిలేటివ్స్లో ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ గురించి ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఈ వీడియోని పంపించండి. వాళ్ళని వెంటనే వీలైనంత వెంటనే అప్లై చేసుకోమని చెప్పండి, వాళ్ళకైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనము దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే నేమ్ అని ఉంటుంది. నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఇచ్చేయండి. అంటే మీ ఆధార్ కార్డులో ఎట్లయితే ఉంటుందో అట్లా నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర యూజీ ఆర్ పీజీ అని ఎంటర్ చేయండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ. ఒకవేళ మీరు బీటెక్ చేసినట్లయితే బీటెక్ కూడా ఎంటర్ చేయొచ్చు. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంటర్ చేయండి, వాళ్ళు ఏం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోరు. ఇక్కడ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ అన్న దగ్గర 90-95 అయితే ఇచ్చేయండి. వాళ్ళు పర్సెంటేజ్ వెరిఫికేషన్ అయితే చేయరు. సో మీరు 90 పైన ఇస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. 90 ఇచ్చినా పర్లేదు. అండ్ ఇక్కడ తర్వాత హౌ గుడ్ ఈజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, మీ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి అడుగుతారు. సో మీ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉన్నా కానీ మీరు ఇక్కడ ఎక్సలెంట్ అని మాత్రమే ఇవ్వండి, మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్ అని పెట్టకుండా 1 or more than 1 అని పెట్టండి. 1 అయినా సెలెక్ట్ చేసుకోండి, more than 1 అయినా సెలెక్ట్ చేసుకోండి. అండ్ జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పర్ రికార్డ్ అని ఉన్న దగ్గర మీరు ఇక్కడ 300 ఉంది, 100 ఉంది, 1000 ఉంది. సో మీరు ఎంత కాస్ట్ రికార్డ్స్ రాస్తారు అని చెప్పి అయితే అడుగుతున్నారు. అంటే మీరు 300 వాల్యూ చేసే రికార్డ్స్ రాస్తారా, 100 వాల్యూ చేసే రికార్డ్స్ రాస్తారా, అంటే మీకు 1000 రూపాయలు కావాలన్న రికార్డ్ రాసినందుకు అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ 3 ఎందుకంటే మేము పర్టికులర్గా 1000 రూపాయల రికార్డ్స్ వచ్చినప్పుడు మాత్రమే మాకు కాల్ చేయండి, మాకు పంపించండి అని చెప్పి మీరు అనుకుంటే 1000 సెలెక్ట్ చేసుకోవచ్చు. 100 వచ్చినప్పుడు ఏ చేయండి అంటే 100 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కాస్ట్ తోటి అవసరం లేదు, మాకు రికార్డ్ రాయాలి, డబ్బులు ఎర్న్ చేయాలి అంతే, మాకు ఏ ప్రైజ్ అయినా ఓకే 3 ప్రైజ్లలో అని అనుకుంటే మీరు ఇక్కడ అన్ని ప్రైజ్ క్లిక్ చేసుకోండి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎనీ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎనీ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు అవైలబుల్గా ఉన్న ప్రతి రికార్డు వస్తుంది. 100 రూపీస్ రికార్డు చిన్నగా ఉంటుంది, 1000 రూపీస్ రికార్డు పెద్దగా ఉంటుంది, దేని సైజ్ అయితే దానికి ఉంటుంది. సో ఎనీ ప్రైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ హౌ మెనీ రికార్డ్స్ యూ కెన్ రైట్ పర్ డే, మీరు ఒక డేలో ఎన్ని రికార్డ్స్ రాస్తారని చెప్పి అడుగుతున్నారు. మీరు 1 రాయగలిగితే 1, 2 రాయగలిగితే 2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ పేమెంట్ మెథడ్
మీరు పేమెంట్ ఎట్లా తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఫోన్పే ఉంది, పేటీఎం యూపీఐ ఉంది, పేటీఎం వ్యాలెట్ ఉంది. సో ఇక్కడ ఫోన్పేని అయితే సెలెక్ట్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఫోన్పే అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ సిటీ అన్న దగ్గర మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే పక్కన ఏదైనా డిస్టిక్ ఏరియాలో ఉంటే పక్కన డిస్టిక్ ఏరియా అని సెలెక్ట్ చేయండి. కాకపోతే హైదరాబాద్లో లేకున్నా కానీ హైదరాబాద్ అని అయితే ఎంటర్ చేయకండి. సో మీరు ఎగ్జాక్ట్గా ఏ డిస్టిక్లో అయితే ఉంటారో అదే డిస్టిక్ ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్నే ఎంటర్ చేయండి, మీకు మెయిల్ వెరిఫికేషన్ అయితే వస్తుంది తర్వాత. అండ్ అడ్రస్ దగ్గర మీరు రెగ్యులర్గా ఉండే అడ్రస్ని, మీ పర్మనెంట్ అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్, మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే మీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ కమెంట్స్ దగ్గర మీరు ఏమైనా ఫిల్ చేసి చేయొచ్చు, బ్లాంక్ వదిలేస్తే బ్లాంక్ వదిలేయచ్చు. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఐ హ్యావ్ ఇంట్రెస్టెడ్ టు రైట్ రికార్డ్స్ అని చెప్పన్నా, లేకపోతే ఐ నీడ్ మనీ అర్జెంట్ అని ఏదైనా అని చెప్పి కమెంట్స్ రాయండి. కమెంట్స్లో రాసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిటింగ్ అప్లికేషన్ అని చెప్పి అయితే వస్తుంది. సో గాయస్, ఇప్పుడు వీళ్ళు మనకి 1 వీక్ లోపల రెస్పాండ్ అయితే అవుతారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు 1 వీక్ లోపల మెయిల్కి కానీ మన మొబైల్కి కానీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. మనకు మెయిల్ చేయొచ్చు, వాళ్ళు కాల్ కూడా చేయొచ్చు. సో మీరు మీ మెయిల్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి, అండ్ మీ మొబైల్ని మెసేజెస్ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో గాయస్, ఈ జాబ్కి ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అయితే చూసిండ్రు కదా. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్నాక వితిన్ 1 వీక్ లోపల వాళ్ళైతే మీకు రెస్పాండ్ అవుతారు, మెయిల్ ద్వారా కానీ మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ. ఖచ్చితంగా మీ మెయిల్లో అయితే అలర్ట్గా ఉండండి. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితేనే మీకు 1 వీక్లో అయితే రెస్పాండ్ అవుతారు. మీరు మీ లక్ బెటర్గా ఉండి ఈ జాబ్కి ఇట్లా సెలెక్ట్ అయినట్లయితే నెక్స్ట్ వర్క్ ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ అడ్రస్ అయితే ఇచ్చిండ్రో ఆ అడ్రస్కి వాళ్ళు రికార్డ్స్ అనేటివి పంపిస్తారు. అండ్ ఆ రికార్డ్స్ పంపించిన తర్వాత మీకు ఒక ఫైల్ అనేది మెయిల్ చేస్తారు. సో ఆ మెయిల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఆ బుక్స్లలో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు మేజర్ సిటీ హైదరాబాద్లో కాకుండా మీరు ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్లలో, విలేజ్లలో ఉన్నట్లయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. వాళ్ళు మీకు కాల్ చేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి కానీ లేక మీ ఫోన్పేకి కానీ రికార్డ్కి ఎంత అయితే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ని మీకు సెండ్ చేసి మీరు రికార్డ్ని మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్లో పర్చేజ్ చేసుకోమని చెప్తారు. సో మీరు ఆ బుక్ని పర్చేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు మెయిల్లో డాక్యుమెంట్ పంపిస్తారు. సేమ్ ఆ డాక్యుమెంట్ని మీరు ఆ రికార్డులో అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ రికార్డు కంప్లీట్ చేసిన తర్వాత మీరు వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్కి మీరు డిటిడిసి కొరియర్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, బ్లూ డాట్ కావచ్చు, వాళ్ళు చెప్పిన కొరియర్కి, వాళ్ళు చెప్పిన అడ్రస్కి, వాళ్ళు చెప్పిన కొరియర్ ద్వారా మీరైతే కొరియర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కొరియర్ చేసిన తర్వాత రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ని వీళ్ళకి వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ పెట్టినట్లయితే వీళ్ళు మీకు ఫోన్పేలో కానీ పేటీఎంలో కానీ మీరు ఎట్లా అయితే పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అప్లికేషన్లో ఆ రూపంలోనే వీళ్ళు మీకు పేమెంట్ అయితే చేస్తారు. సో జెన్యూన్గా ఉంటుంది వర్క్. సో మీరైతే ట్రై చేయండి. ఇప్పటి వరకు ఇట్లాంటి వర్క్ చేసిన వాళ్ళకైతే జెన్యూన్గా పేమెంట్స్ వచ్చినాయి. అండ్ ఈ ఓపెనింగ్స్ అనేటివి ఒక 1-2 మంత్స్లో ఎండ్ అయిపోతాయి. మళ్ళీ కొత్త ఓపెనింగ్స్ పడతాయి. సేమ్ ప్రాసెస్, సేమ్ రైటింగ్ ప్రాసెస్, కాకపోతే కొత్త కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకుంటాయి. సో ఇంకా ఈ వీడియోలో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.